కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ ఒత్తిడి మేరకు బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేసిందని తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారని తెలిపారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదన్నారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలి వెళ్తే తెలంగాణకి నష్టమని బండి సంజయ్ హెచ్చరించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ దానికి భిన్నంగా ఆ రోజు అబద్ధాలు ఆడుతూ లేనిపోని అబద్ధాలు సృష్టిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ కంటే పెద్దవాడు ఉంటే ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీకి. అడుగడుగునా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా అంబేద్కర్ను 2 సార్లు ఎన్నికలు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 21 మందికి భారతరత్న ఇచ్చారు, నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు తప్ప ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ నోని కూడా ఆలోచించని పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళిత జాతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇవి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలకపోవడం వల్లనే 2014లో కాంగ్రెస్ పార్టీ 44 సీట్ల పరిమితమైంది. 2019లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్ల పరిమితమైంది. ఇవాళ మొన్న 99 సీట్ల మాత్రమే పరిమితమైంది.